ఏఐ ఆధారిత కల్పిత తీర్పులు వినాశకర పరిణామమే అని సుప్రీంకోర్టు హెచ్చరించింది. నకిలీ, మనుగడలో లేని ఊహాజనిత విషయాలను ఏఐ ద్వారా సృష్టించి వాటిని న్యాయ వ్యవస్థలో పూర్వ నిర్ణయాలుగా ఉపయోగించడం చట్టం, న్యాయం పరిధిలోకి అత్యంత విషపూరిత గ్యాస్ను విడుదల చేయడమే అని అభిప్రాయపడింది. ఇతరులు గమనించేలోపే అది అదృశ్యంగా, రహస్యంగా, వినాశకరంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయ నిర్ణయ జీవనాధారాన్ని కలుషితం చేయడమే కాకుండా హరించివేస్తోందని సుప్రీంకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. ధృవీకరించని ఏఐ ఆధారిత కల్పిత తీర్పుల సమాచారం న్యాయ వ్యవస్థ సమగ్రతను దెబ్బతీస్తాయని జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆలోక్ ఆరాధే ధర్మాసనం పేర్కొంది. దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించింది. ఎస్ఎల్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ దివాలా కేసులో నేషనల్ కంపెనీల ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును, దీనిని సమర్థించిన నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ నిర్ణయాన్ని కొట్టివేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఏఐ ఆధారిత కల్పిత తీర్పులను వ్యాజ్యాల్లో ప్రస్తావించడాన్ని న్యాయవాది దుష్ప్రవర్తనగానే పరిగణించాలని స్పష్టం చేసింది. జడ్జీల ఇటువంటి నిర్ణయాలు న్యాయ వ్యవస్థ పవిత్రతను దెబ్బతీస్తాయని అభిప్రాయపడింది. ఏఐ ఆధారిత కల్పిత, నకిలీ తీర్పులను వ్యాజ్యాల్లో ప్రస్తావించకుండా న్యాయవాదులను కట్టడి చేసేలా కమిటీని ఏర్పాటు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.